ఒక్కటే అడిగారు ఫస్ట్, అసలు భగవద్గీత అంటే ఏమిటి, హార్సెస్ అంటే ఏమిటి, రథం అంటే ఏమిటి, కృష్ణుడు అంటే ఏమిటి. అదే స్వామి నేను చెప్తాను, ఏదో పిచ్చిదాన్ని చేయత్తను ఒక స్టూడెంట్ లాగా చెప్పలేకపోయాడు ఆయన. కాదు కాదు కాదు, ఇంకెవరినో అడిగారు, వాళ్ళు చెప్పలే. కాదు కాదు కాదు, హార్సెస్ అంటే మీ ఇంద్రియాలు, వాడిని నిగ్రహించడానికి ఆ ప్రాజ్ఞుడికి ఇవ్వాలి. నువ్వు అర్జునుడిలాగా ధనుర్ధరుడిపై జంప్ ఇన్ టు యాక్షన్ ఎక్కడ అవసరమో అక్కడ నువ్వు కరేజ్ తెచ్చుకొని నువ్వు చేయాలి అని. అసలు ఏమిటి భగవద్గీత? మమ ధర్మ ఎలా అనంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని. ఆ అంధుడు రక్తపాతం జరగబోతున్నందుకుండా నా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండురోజుల పిల్లలు ఏం చేస్తున్నారు అన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ, నేను రోజు అనుకునేదే తత్ర విజయ నీతి ధ్రువ మతిర్ మమ అని. మమ సాంస్క్రిట్లో అన్నీ వెనక ముందు పెట్టాలి అని చెప్పడం ఆయన. మమ ధర్మ, మమ ధర్మ అంటే ఏంటి? నువ్వు ఈ ఇంద్రియాలను నిగ్రహించుకొని, అంటే నాకు అప్పుడు అనిపించింది, ఈ జీవన్ ముక్తురాలికి ఆత్మ ధర్మం నేర్చుకోవటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఇవి స్వాధ్యాయం చేసుకోలేకపోతున్నాం మేము, ఇది నా మూమెంట్ అని చెప్తున్నావు నువ్వు అని అర్థం చేసుకున్నా. అప్పుడు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. స్వామి మా నాన్నగారు ప్రజ్ఞావంతులు, ఆయన కూతుర్ని అయ్యుండి నేనేం నేర్చుకోలేదని మానసికంగా అనుకున్నా. సడన్గా స్వామి ఏదో మాట్లాడుతున్నా ఇంకటి ఒక చూశారు. చూసి నీకు స్కాలర్షిప్ ఉంటే భగవత్ జ్ఞానం తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? రామకృష్ణ అమ్మ గురించి తలుచుకొని భగవద్ జ్ఞానం పొంది వేదాలని చెప్పాడు. అలా కాదు, నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే భగవత్ జ్ఞానం. కానీ ఆ భగవంతుని మీద శ్రద్ధాభక్తి ఉండాలి కదా, అది ముఖ్యం.